అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షన్లు, ఆడబిడ్డ నిధి వీటి రెండింటి గురించి చర్చ జరుగుతుందండి. సో ఆ రెండింటి గురించి వివరణ ఇవ్వడానికి ఒక వీడియో చేస్తున్నానండి. రాష్ట్రంలో పెన్షన్ల పరిస్థితి ఏంటి, ఆడబిడ్డ నిధి సంగతి ఏంటి, ఇది అండి మనం మీ శీర్షిక. సో మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వంలో ఎవ్వరు కూడా వచ్చినటువంటి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది పెన్షన్లు, లేదనుకుంటే పెన్షన్ అప్లికేషన్ వచ్చింది, లేదనుకుంటే ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు జమ ఇంకొక 10 రోజుల్లో జమ కాబోతున్నాయి. ఓకేనండి. ఆడబిడ్డ నిధి కోసం అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇలాంటి వార్తలన్నిటికి కూడా వివరణ ఇవ్వడం కోసం ఒక వీడియో చేస్తున్నానండి. ఇంకా ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. సో మనం మెయిన్గా టాపిక్లోకి వెళ్తే, పెన్షన్లు ఇప్పటివరకు కూడా ఎటువంటి లాగిన్ ఓపెన్ కాలేదు, ఎటువంటి చర్చస్ కూడా జరగలేదు. మొన్న రీసెంట్గా జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా పెన్షన్ల గురించి చర్చిస్తారేమని అందరూ ఆశగా ఎదురు చూశారు. సో ఇంకా ఎటువంటి డిస్కషన్ లేదు. సో ఎలాంటి లాగిన్ ఓపెన్ అవ్వలేదు, ఎలాంటి అప్లికేషన్ రిలీజ్ అవ్వలేదు. ఓకేనండి. నేను ఇంతకుముందు చెప్పిన వీడియోస్ ముందస్తుగా ఏ సర్టిఫికేట్లు కావాలో అని చెప్పాను. అది జాగ్రత్తగా చేసుకోండి, రెడీ చేసుకోండి. ఇంతవరకు అయితే ఎటువంటి అప్డేట్ లేదు. ఓన్లీ ఒకటే వచ్చింది రీసెంట్గా. ఒకటి నవంబర్ 1 నుంచి 2024 ఎవరైతే చనిపోయారో ఆ స్పౌస్ పెన్షన్ అనేది వాళ్ళ వైఫ్కి అనేది ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఒకటి వచ్చింది. ఓకేండి. రెండోది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటే 3 మంత్స్కి ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు అన్నారు. 3 మంత్స్ తర్వాత తీసుకోకపోతే పెన్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న పెన్షన్లో ఉన్న అప్డేట్. ఎటువంటి అప్డేట్ వచ్చిన పెన్షన్లో ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు మెయిన్గా నేను ఈ గ్రూప్లో ఈ యొక్క ఛానల్లో మీకు ముందుగా ఇన్ఫామ్ చేస్తాను. సో పెన్షన్కి అయితే ఎటువంటి లాగిన్ ఓపెన్ అవ్వలేదు, ఇంకా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదు. ఒకవేళ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే కొత్త సర్క్యులర్ రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన అనుగుణంగా మాత్రమే ఏవైనా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఓకేనండి. నెక్స్ట్ ఆడబిడ్డ నిధికి సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఎలాంటి సర్క్యులర్ కానీ, ఎలాంటి జీవో కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ఓకేనండి. ఎలాంటి సర్క్యులర్ కానీ, ఎలాంటి జీవో కానీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ఓకే, మరి మిగతా వాళ్ళందరూ పోస్ట్ ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నారు అనే విషయం మీద ఆల్రెడీ చేసాం. మరోసారి చెప్తున్నాను. ఎన్పిసిఐ లింక్ కోసం అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కానీ, బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి కానీ మాత్రమే బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారండి. ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటని కూడా చెప్పాను, మరోసారి చెప్తా. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేయాలనుకుంటే త్రూ ఆధార్ బేస్ మీద, ఓకేనండి, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేయాలంటే మీ యొక్క అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉంటే మాత్రమే డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ కోసమే ఆడబిడ్డలు కానీ, మహిళా మనులు కానీ ఎవరైనా సరే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఇంకా ఏమైనా ఈ విషయంలో కూడా ఆడబిడ్డ నిధిలో కూడా ఎటువంటి జియోస్ కానీ సర్క్యులర్ వచ్చినా సరే నేను యొక్క ఛానల్లో పోస్ట్ చేస్తానండి. సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఈ రెండింటి విషయాల మీద. సో ఈ ఛానల్ లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.